హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము ఎక్కడున్నాం అంటే పజు ఇమ్జినాక్ పీస్ గండోలా, డిఎంజీ గండోలా అంటారు దీన్ని. డిఎంజీ గండోలా అంటే ఏంటంటే ఇది ఒక మిలిటరీ రిస్ట్రిక్టెడ్ సైట్ అండి. ఇది రిపబ్లిక్ ఆఫ్ కొరియా విడిపోయి సౌత్ కొరియా, నార్త్ కొరియా కింద ఫామ్ అయిపోయినాయి కదా. రెండు దేశాలకి బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ దగ్గర డిఎంజీ జోన్ అని చెప్పి ఒక స్పాట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ ఉన్నట్టు వీళ్ళకి సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి బార్డర్. విడిపోయారు కానీ ఏంటంటే వీళ్ళకి పడదు. ఏ గండల గబ్బిలం, మీకు కోపం వచ్చింది అప్పుడు? సౌత్ కొరియాకి వీళ్ళకి యుద్ధం ఎలా జరిగింది, ఏంటి, ఎందుకు జరిగింది, ఇదంతా ఇక్కడ ఈ మ్యూజియంలో పెట్టాడు. ఈ బ్రిడ్జ్ నుంచి దాటుకుని ఆ పక్కకు వెళ్ళాలి. ఆ పక్కన డిఎంజీ జోను. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ నుంచి దాటుకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మిలిటరీ వాళ్ళు మన పాస్పోర్ట్లు చెక్ చేసి ఎంతమంది లోపలికి వెళ్ళారు, ఎంతమంది బయటకు వచ్చారు, ఇవన్నీ చూసుకుని లోపలికి పంపుతారు. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది డిఎంజీకి సంబంధించిన ప్లేస్ మొత్తం. ఇది నార్త్ కొరియా వాళ్ళు సౌత్ కొరియాలోకి అక్రమంగా ఎంటర్ అవ్వడానికి అని చెప్పి వాళ్ళ మనుషులు భూమి లోపలికే గోతులు తీసుకుని టన్నెల్స్ ద్వారా చిన్న చిన్న గ్రానైట్స్తో బద్దలు కొట్టుకుంటూ వీళ్ళ సౌత్ కొరియాలోకి ఎంటర్ అయిపోయారంట ఒకప్పుడు. వీళ్ళకి ఇదంతా ఎవరు చెప్పారంటే ఇలా కింద నుంచి వస్తున్నారు నార్త్ కొరియా వాళ్ళు, అది మీకు తెలియదు. నార్త్ కొరియా నుంచి పారిపోయి సౌత్ కొరియా వచ్చిన ఒక అతను మొత్తం ఇలా కింద నుంచి టన్నెల్స్ తీస్తున్నారు, అందులోంచి ఇలా మనుషులు వస్తున్నారు, మీ సౌత్ కొరియాలోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పి చెప్తే సౌత్ కొరియా వాళ్ళకి అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా వాళ్ళకి కూడా తెలియదు కింద నుంచి టన్నెల్స్ తీస్తున్నారు వీళ్ళని చెప్పి. ఇది థర్డ్ టన్నెల్. ఇలాంటి టన్నెల్స్ ఇంకా 25-30 ఉన్నాయి. 25-30 ఏంటి ఎన్ని ఉన్నాయి వీళ్ళకే తెలియదు, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పటి వరకు అయితే ఒక 25 టన్నెల్స్ వరకు కనిపెట్టారు వీళ్ళు. కనిపెట్టిన ఇంకా ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు వీళ్ళకి. సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి పడదు, కానీ సౌత్ కొరియా గవర్నమెంట్ ప్రజలకి ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ మొత్తం రెండు ఇస్తుంది. డెవలప్మెంట్తో పాటు ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ ఉంటాయి మనలాగే. నార్త్ కొరియాలో అలా కాదు, మీకు తెలుసు కదా. ఎంత పాలన. ఈ టనల్స్ అవి తీసింది మాత్రం ఆ గవర్నమెంట్ తీయించిందంట. నార్త్ కొరియన్ గవర్నమెంట్ సౌత్ కొరియాలోకి ఎంటర్ అవ్వడానికి అని చెప్పి టనల్స్ తీయించిందంట. ఎందుకంటే అక్రమంగా చొరబడి వీళ్ళ మీద యుద్ధం అలాంటిది ఏదో చేద్దాం అని చెప్పి అన్న ఉద్దేశంతో చేశారంట. ఇలాగా తెలియకుండా 20 ఫ్లోర్లు బిల్డింగ్ కింద, భూమి కింద 20 ఫ్లోర్లు కిందకి వెళ్తే ఎంత లోతు ఉంటుందో ఆ కింద
చిన్న చిన్న గ్రానైట్స్ పెట్టి చిన్నగా పేల్చుకుంటూ ఎంత దూరం వచ్చారంట. ఇలాంటివి ఇప్పటికే తీస్తున్నారంట వాళ్ళు. ఎక్కడెక్కడ తీస్తున్నారు అన్నది వీళ్ళకి కూడా తెలియదు. కనిపెట్టినంత వరకు అలా చూస్తున్నారు అంతే. ఇంకొకటి బార్డర్లో ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నాయో కూడా తెలియదు వాళ్ళకి. ఆ బార్డర్స్లో ఎన్ని టనల్స్ ఉన్నాయో తెలియదు. ఆ బార్డర్ మొత్తం కాలేస్తే పేలిపోయి గ్రానైట్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉంటాయంట. మెటల్ డిటెక్టర్ కూడా దొరకకుండా చెక్కతో పెట్టిన గ్రానైట్స్ ఉంటాయంట అక్కడ. దాని గురించే ఇంకా బార్డర్ని ఇంకా అసలు ఆ పక్కకు కూడా వెళ్ళకుండా బార్డర్ని అలా వదిలేశారు వీళ్ళు. మొత్తం కంచేసి అలా బార్డర్ని వదిలేశారు అలా. ఇది కూడా డిఎంజీలో ఒక ఏరియానే. ఇదేంటంటే ఇక్కడ నుంచి నార్త్ కొరియా సిటీ కనిపిస్తుంది మనకి. ప్రజెంట్ ఏంటంటే మాకు మంచు ఎక్కువైపోయి కనబడట్లేదు, కానీ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నార్త్ కొరియా బార్డర్ చూడొచ్చు మనం. ఇక్కడ నుంచి మంచులో కనబడట్లేదు. ఇప్పుడు వస్తుంది చూడు ఫోటో. ఆ పక్కన కనిపిస్తుంది మొత్తం నార్త్ కొరియానే, ఆ కొండల దగ్గర ఉన్న ఏరియా అంతా. జూన్ 1950లో మొదలైంది ఈ కొరియా వారు. కరెక్ట్గా 27 జూలై 1953లో ఎండ్ అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్ర తీసుకుందాం. పక్క బార్డర్లో ఒక కంట్రీలో ఉన్న 2 స్టేట్స్ ఇవి. రాత్రికి రాత్రి మొత్తం బార్డర్ క్లోజ్ చేస్తే ఈ బార్డర్ నుంచి ఆ బార్డర్లోకి, ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్లోకి జనం వెళ్ళలేరు. అలానే అటు సైడ్ తెలంగాణ, ఇటు సైడ్ ఆంధ్ర 2 కంట్రీలు అయిపోయినాయి అనుకోండి. మనం ఆ పక్క వెళ్ళాం, వాళ్ళు ఈ పక్కకు రాలేరు. ఎందుకంటే పర్మిషన్స్ కావాలి. అది ఆ 2 దేశాలకి గొడవలు ఉన్నాయనుకోండి, అదే ఆ పక్కన ఈ పక్కన గొడవలు ఉన్నాయనుకోండి, అసలు వెళ్ళనివ్వరు. ఇంకా సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది. రాత్రికి రాత్రి బార్డర్ క్లోజ్ చేస్తారంట. స్టేట్ మొత్తం 2 కంట్రీస్ విడదీసి బార్డర్ సగం చేసుకున్నారంట. గవర్నమెంట్స్ జనం గురించి ఆలోచించావు కదా, ఒకేసారి విడదీస్తే ఆ పక్క వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారు, ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి ఆలోచించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, హైదరాబాద్కి మన వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వెళ్తున్నారు. అలాగే ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఆ పక్క వ్యాపారాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి బోల్డ్ అంతమంది వెళ్ళి ఉంటారు. అలా రాత్రికి రాత్రి బార్డర్స్ క్లోజ్ చేయడంతో ఇంకా చాలామంది ఫ్యామిలీస్లో చాలామంది పిల్లలు మిస్ అయిపోయారు, కొంతమంది తల్లిదండ్రులు మిస్ అయిపోయారు, కొంతమంది అన్నదమ్ములు మిస్ అయిపోయారు, చాలామంది చాలా రకాలుగా మిస్ అయిపోయారంట. ఆ తర్వాత మనకు దూరదర్శన్ ఛానల్ లాగా వాళ్ళకు కూడా ఏదో ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్లో ఒక టెలికాస్ట్ అయ్యేదంట, ఒక సిరీస్ టెలికాస్ట్ అయ్యేదంట. ఆ సిరీస్ టెలికాస్ట్ అయ్యి దానికి వల్ల ఉపయోగం ఏంటంటే, ఇలా ఇప్పుడు మేము ఎలా మిస్ అయిపోయాం, మా అన్నయ్య మిస్ అయిపోయాడు, మా అబ్బాయి మిస్ అయిపోయాడు అని చెప్పి అలా ఆ ఛానల్లో ఒక సిరీస్ రన్ అయ్యేదంట, అలాగా సీరియల్ లాగా. ఆ సీరియల్ని బట్టి చాలామంది ఒకరినొకరు కలుసుకున్నారంట. కలుసుకోవడం అంటే ఐ మీన్ ఫోన్లో ఫోన్ చేసుకోవడం అలా. సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఆ పక్క నుంచి ఈ పక్క ఎవరైనా వస్తే రానిస్తుందేమో తప్ప, ఈ పక్క నుంచి సౌత్ కొరియా నుంచి నార్త్ కొరియా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే సౌత్ కొరియా పంపించదు. నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఆ నార్త్ కొరియా వాళ్ళు మొత్తం చంపేస్తారు వెంటనే. వాళ్ళు పంపించడం కాదు కదా, వెంటనే స్పాట్ డెడ్ చంపేస్తారు. టీవీ ఛానల్లో ఒక సిరీస్ టెలికాస్ట్ ఏదని చెప్పాను కదా, ప్రపంచంలో కల్లా దానికి వచ్చిన టీఆర్పీ ఇంక ఏ సిరీస్కి రాలేదు, ఏ సీరియల్కి రాలేదంట. అంత సక్సెస్ అయిన టీవీ సీరియల్ అది ఒకటేనంట. టీవీ సీరియల్ మీన్స్ ఒక రియాలిటీ షో లాగా. యాక్చువల్గా ఆ ఛానల్ వచ్చేసి సౌత్ కొరియా నుంచి బ్రాడ్కాస్ట్ అయ్యేది. నార్త్ కొరియా వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా టీవీస్ కూడా చూడకూడదు మీరు అని చెప్పి మొత్తం అవి కూడా ఆఫ్ చేశారు. ఎందుకంటే ఈ సౌత్ కొరియా వాళ్ళు నార్త్ కొరియా వాళ్ళని ఏదో పెద్ద భూతాల్లాగా, దెయ్యాల్లాగా, పెద్ద రౌడీలు గుండాల్లాగా చూపిస్తున్నారని చెప్పి మొత్తం క్లోజ్ చేయించారు. యాక్చువల్గా వాళ్ళు అదే, కానీ ఒప్పుకోరు కదా, ఎవరిని నువ్వు ఇది అంటే ఎవడు ఒప్పుకోడు. అలా నార్త్ కొరియా ఓన్లీ వాళ్ళ ఛానల్స్ మాత్రం వస్తాయి, వాళ్ళ న్యూస్ ఛానల్స్ మాత్రమే. ఆ ఛానల్స్లో ఎలా ఉంటాయంటే, కిమ్మామే దేవుడు, కిమ్మే మనకు దైవం అని చెప్పి అలా ఉంటుంది. మనకంటే అభివృద్ధి చెందిన దేశం ఏదీ లేదు, సౌత్ కొరియా చాలా పేద దేశం, అలా మొత్తం క్రియేట్ చేసి అలా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు వాళ్ళకి, నార్త్ కొరియా జనాలకి. ఇప్పటికీ ఏంటంటే సౌత్ కొరియా గవర్నమెంట్ నార్త్ కొరియా గవర్నమెంట్తో కలుద్దామని చూస్తుంది, కానీ నార్త్ కొరియా వీళ్ళకి సహకరించదు అస్సలు. ఇంకొకటి ఏంటంటే, ఈ
గవర్నమెంట్లు మాత్రమే సౌత్ కొరియా గవర్నమెంట్ మాత్రమే ఇలా కలుద్దామని చూస్తుంది. కానీ జనాలు ఎవ్వరికి నార్త్ కొరియాతో కలవడం ఇష్టం లేదు అసలు. ఏమో ఏ గొడవలు వస్తాయని చెప్పి జనాలకు భయం కదా. ఇప్పుడు మనం అందరూ వాడే శాంసంగ్ ఫోన్ అని చూడండి. శాంసంగ్ ఫోన్ ఓనరు అతను కూడా నార్త్ కొరియాకి సంబంధించిన అతనంట. నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి ఏదో వ్యాపారం పని మీద వస్తే ఈ పక్కన లాక్ అయిపోయాడంట. వీళ్ళ పిల్లలు భార్య వీళ్ళందరూ ఆ పక్కన ఉండిపోయారంట. ఇంకా ఏం చేయలేక చాలా ట్రై చేశారంట ఆ బార్డర్లోకి వెళ్ళడానికి, నార్త్ కొరియా బార్డర్కి. కానీ వీళ్ళ పంపలేదు, వాళ్ళు రానివ్వరు. సో ఇంకేం చేయలేక ఇక్కడ ఉండి అలా వ్యాపారం అభివృద్ధి చెందుతూ అలా శాంసంగ్ అలా పెద్ద సంస్థ అయింది. ఎప్పటికైనా నార్త్ కొరియా వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి అతను ఇందాక చూపించా కదా పీస్ బ్రిడ్జ్ అని చెప్పి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఎన్నో వేల ఆవుల్ని ఈ పక్క నుంచి ఆ పక్కకి ఇచ్చాడంట. అలాగే సౌత్ కొరియా వైపు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు చెప్పాలంటే. నార్త్ కొరియా ఉన్న వాళ్ళందరూ దురదృష్టవంతులు అని చెప్పాలి. కానీ వాళ్ళకి తెలీదు బయట ప్రపంచం ఎలా ఉందనేది వాళ్ళకి అసలు ఇప్పటికీ తెలియదు. వాళ్ళందరూ 1940s 1950s ఆ టైంలోనే ఆగిపోయింది వాళ్ళ బ్రెయిన్. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు చూపించింది వాళ్ళు చెప్పింది మాత్రమే తెలుసు వాళ్ళకి. వాళ్ళ ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచం అలా ఉంది అని చెప్తే అయ్యో అవును నిజం అనుకుంటారు అంతే. ఎవరో కొంతమందికి హైయర్ ర్యాంక్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు లేదంటే ఆ కిమ్మాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే దేశం దాటి బయటికి వెళ్ళగలరు. వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరో దేశం దాటి బయటికి వెళ్ళలేరు. కార్లు ఉండే వాళ్ళకి, టీవీ కూడా ఎక్కడో రేర్గా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ న్యూస్ ఛానల్స్ మాత్రం వస్తాయి. ఇంటర్నెట్ ఉండదు, ఫోన్స్ ఉండవు, ఏం ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఒక 1940లో ఉన్న జనాలు అంతే. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఒకప్పుడు ఎలక్ట్రానిక్ స్టోర్. ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆన్లైన్లో కొనుక్కుంటే టైం పడుతుంది కదా. ఈరోజు ఆర్డర్ పెడితే ఒక 4 రోజులకి 5 రోజులకి వస్తుందని చెప్పి నాకు ఒకటి కావాల్సి వచ్చింది. అది ఆర్డర్ పెడతాం కంటే వెళ్ళి డైరెక్ట్ కొనుక్కుందాం అని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇలా మార్కెట్కి వచ్చా. తెరవతే ఇక్కడ మార్కెట్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఇందుకే కనుక్కోగా తెలిసింది ఏమైందంటే ఎలక్ట్రానిక్స్ మొత్తం ఆన్లైన్ మాత్రం అమ్ముతున్నారంటే ఈ సౌత్ కొరియాలో. ఆఫ్లైన్ స్టోర్స్ బాగా రేర్ అంట. ఎక్కడో పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ అదే షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, మల్టీ బ్రాండెడ్ షోరూమ్స్ అంటే చూడండి, ఆ రేంజ్ షాపుల్లో తప్ప ఇంకెక్కడ మొత్తం మార్కెట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అంట. మనకు తక్కువ రేటు దొరుకుతాయని చెప్పి చిన్న చిన్న మార్కెట్స్కి కొనుక్కుంటాం చూడండి, ఆ మార్కెట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అంట ఆన్లైన్ వచ్చిన తర్వాత. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉండొచ్చు కానీ అవి మాకు కనిపించలేదు. మేజర్ స్టోర్స్ అదే మేజర్ మార్కెట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అంట. ఎక్కడో చిన్న చిన్న మార్కెట్స్ ఇంకా ఉన్నాయి. అవి మన చిన్న చిన్న మార్కెట్స్ మనం కనుక్కోలేం కదా లోకల్లో తెలితే తప్ప. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ సౌత్ కొరియాలో బంకర్స్ ఉన్నాయి. ఊరు మధ్యలో 2 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి ఒక ఏరియాలో బంకర్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా నార్త్ కొరియా మీద యుద్ధం చేస్తే ఆ బంకర్లోకి వెళ్ళి జనాలు దాక్కోవడానికి అని చెప్పి ఇప్పటికీ బంకర్స్ అలాగే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పటికి వెళ్ళి. అలా షెల్టర్ అని చెప్పి రాసి ఉండి కొండ సింబల్ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళి దాక్కోమని చెప్పి అర్థం. ఎప్పుడన్నా యుద్ధాలు లాంటివి లేదా భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు దాక్కోమని. దీని పేరు గ్యోంగ్బోకుంగ్ ప్యాలెస్. అదే పేరు తేడాగా వస్తే అనుకోకండి, పేరు అయితే అదే. ఇదేంటంటే సియోల్ మొత్తానికి కొంచెం పెద్ద ప్యాలెస్ ఇది. సియోల్లో చాలా ప్యాలెస్లు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళందరూ రాజులకు సంబంధించిన పాలన ఎక్కువ ఉండేది కదా, సేమ్ మనకంటిలానే. కాకపోతే ఏమైందంటే ఈ సౌత్ కొరియా దాని నుంచి బయటకు వచ్చింది. నార్త్ కొరియా ఇంకా అలా అని ఎంత పాలనలోనే ఉండిపోయింది. Train ride just to see you, ride for hours just to please you. You don't know how much I need you, 'cause you're my home away from home, away from home, away from being alone. ఏరియా పేరు వచ్చేసి బుక్చోన్ హన్నోక్ విలేజ్. ఇదేంటంటే సియోల్ అనే పెద్ద సిటీ. యాక్చువల్గా చెప్పాలంటే మెట్రోపాలిటన్ సిటీ, పెద్ద సిటీ ఇది.
ఇలాంటి సిటీలో ఒక ఏరియా మొత్తం ఒక విలేజ్లో ఉంటుంది. అంటే ఒకప్పుడు పాత కట్టడాలన్నీ అలా వదిలేసి ఇందులో జనం కూడా ఉంటున్నారు. ఎవరికాళ్ళు ఓన్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఇది సైట్ సీయింగ్ ఏరియా చేస్తారు జనాలు. ఒక సిటీ మధ్యలో ఒక ఏరియా విలేజ్లో ఉండడం చూసి ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీస్తే అప్పటి నుంచి జనాలు రావడం మొదలెట్టేశారు. అలాగే మేము కూడా చూడడానికి వచ్చాం. ఇదంతా ఒక రెసిడెన్షియల్ ఏరియా ఇది.